అధికారులు స్పందించి గిరిజనులకు న్యాయం చేయండి. బీల్ శేఖర్. జై భీమ్ గిరిజన సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 10 నెలలుగా జిల్లాలోని పలు మండలాల్లో గిరిజనులపై అగ్రవర్ణాల వారు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా దాడులు చేయగా అవన్నీను స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దాదాపు 10 నెలలు అవుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వారికి అందాల్సిన పారితోషికం ఇప్పటికీ అందకపోవడం వలన గిరిజనులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం సంఘటన జరిగిన తక్షణమే కొన్ని అత్యవసర పరిస్థితులలో పారితోషికం రిలీజ్ చేయాలని, కనీసం 15 రోజుల లోపల అయినా కూడా కాంపెన్సేషన్ అందించాల్సి ఉంటే అధికారుల నిర్లక్ష్యం వలన నెలలు గడుస్తుందన్నారు. ఇంకా లోతుగా పరిశీలిస్తే దీనికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదని అధికారులు చెబుతున్నారన్నారు. ఇది చాలా బాధాకరమని ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆ గ్రాంట్ను వెంటనే రిలీజ్ చేయాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ మంగళ దెబ్బ మానికల రమణమ్మ భర్త నాగయ్య అలానే తిరుపతి జిల్లాకు చెందిన ఇండ్ల మోహన్ తండ్రి లక్ష్మయ్య ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో లేనన్నారు. ఇక రాష్ట్రం మొత్తం మీద ఇంకెన్ని ఇలాంటి కేసులు జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్నాయో పరిశీలించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆ నిధులను కేటాయించాలని అన్నారు. అలానే గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ కేటగిరీలలో సెలెక్ట్ అయ్యి జాయినింగ్ ఆర్డర్స్ చేతిలో పెట్టుకుని వేలాది మంది నిరుద్యోగులు ఆన్లైన్లో అబ్కాస్ సైట్ ఓపెన్ కాకపోవడం వలన వారందరినీ కన్సల్ డిపార్ట్మెంట్లు విధుల్లోకి తీసుకుపోవడం వలన అనేక మంది నిరుద్యోగులు మనస్తాపానికి గురవుతున్నారని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆన్లైన్లో అబ్కాస్ సైట్ ఓపెన్ చేసి సెలెక్ట్ అయిన వారందరినీ ఆన్లైన్లో నమోదు చేసి వారికి జీవన భృతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బీల్ శేఖర్, ట్రెజరర్ ఏలూరు బుజ్జయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మాణిక్యాల నాగరాజు, మహిళా నాయకురాలు నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. బత్తిన లక్ష్మణ్ శేఖరు, గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఏదైతే గత దాదాపు 8 నెలల నుంచి ఈ జిల్లాలో పలు చోట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కూడా వారికి ఆ కాంపెన్సేషన్ అందకపోవడం వల్ల ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఆయా ఇళ్ళు కట్టుకోలేక, ఆరోగ్యాలు బాగు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుందో అత్యవసరమైతే అప్పుడే కూడా అమౌంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా కానప్పుడు కనీసం 15 రోజుల లోపలైనా కూడా ఆ అమౌంట్ రిలీజ్ చేయాలి. అయితే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా దాదాపు కేసులు జరిగి 10 నెలలు 11 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఆ పారితోషికం అందించడంలో లోపం ఉందంటే గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది తడతలలు అవుతుంది. ముఖ్యంగా ఉదాహరణకి ఇవి చూడండి, మాణికల రమణమ్మ గారు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో 12వ డివిజన్లో మంగళ దిబ్బ గిరిజన కాలనీలో ఉంటే ఈమె ఇళ్ళు కాలిపోతే సాక్షాత్తు నగర మేయర్ గారు వచ్చి ఆర్థిక సహాయం చేశారు. అయితే హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇళ్ళు కట్టుకోకూడదు ఉండాలి కాబట్టి 1 సంవత్సరం రోజులు ఆమె వెయిట్ చేసింది. ఆ వెయిట్ చేసిన దాన్ని వేరే దుండగలు, ఓసీలు, బీసీలు కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఆమెను దాడి చేసి గాయపరిస్తే సాక్షాత్తు 6వ తేదీ 2వ నెల అంటే ఇప్పటికి దాదాపు 11 నెలలుగా వస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఆమెకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అందకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము బాధపడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి పారితోషికాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేరే వాళ్ళు వచ్చి మా స్థలంలో ఇల్లు అయిపోయారు, మాకు డబ్బులు లేక మేము వేసుకోలేకున్నాము. మీరు సహాయం చేస్తే మేము ఇల్లు వేసుకోవాలంటే ఇల్లు సహాయం చేయలేదు. మా ఊరు 4వ మైలు మంగళ దగ్గర మాణికల రమణమ్మ.